హలో హాయ్ ఫ్రెండ్స్, మీ ముందుకు హెచ్కే పబ్లిక్ వాయిస్ని తీసుకొస్తున్నాం. మీ హర్నాథ్ మంచి మంచి వీడియోలు చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈనాటి సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కేంద్రంలో పరిపాలన చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే పరిపాలన చేస్తుందని చెప్తున్నాను. రాష్ట్రం కేంద్రంలో ఒకే తరహా ప్రభుత్వం పరిపాలన చేస్తుంది కాబట్టి ఇది డబుల్ ఇంజన్ సర్కార్. రైలు పెట్టి 2 ఇంజన్లు పెట్టే ఎట్లా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 2 ఇంజన్లు కూడా నడుస్తుంది. ఒక ఇంజన్ అయితే అంత బరువు లాగలేదు, అంత వేగం పోలేదు. 2 ఇంజన్లు ఉన్నాయి కాబట్టి చాలా వేగంగా ప్రభుత్వం నడుస్తుంది. చాలా ఎక్కువ పనులు కూడా చేస్తామని చెప్పేసి ఈరోజు చెప్తున్నారు. అందుకని కేంద్రంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, రాష్ట్రంలో వీళ్ళు ఏం చేస్తున్నారు. కేంద్రంలో ప్రభుత్వంలో బీజేపీ నాయకత్వం ఎన్డీఏ ఉంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది. ఈ 2 ప్రభుత్వాలు దాదాపు ఒకటే అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అటువంటి ఈ 2 ప్రభుత్వాలు కేంద్రంలో రాష్ట్రంలోనూ ఈరోజు చేస్తున్న పరిపాలన ఎలా ఉంది, ఏమైనా ప్రత్యేకత ఉందా? వాళ్ళు చెప్తున్నట్టు గతంలో ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వం గతంలో 3 దఫాలకు ముందు యూపీఏ ప్రభుత్వం పరిపాలన చేసి ఆ ప్రభుత్వాలకు భిన్నంగా గొప్పగా ముందుకు పోతున్నాయా ఏంటి లేదా అని చెప్పేసి కొన్ని విషయాలను దృష్టికి తీసుకొస్తాను. వాస్తవంగా ఇక్కడ 3 పార్టీలు అధికారంలో ఉన్నాయి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ లాగా లేదు, సింగిల్ ఇంజన్ సర్కార్ లాగా ఉంది. ఈ ఇంజన్లు కూడా ఒకవైపు లాగా 3 వైపులు లాగుతున్నాయి. 3 వైపులు లాగితే అది ఎటు కదలదు. ఈ ప్రభుత్వం కూడా ఎటు కదలకుండా పరిపాలన చేయకుండా చేసిన పరిపాలన కూడా అస్తవ్యస్తంగా చేస్తూ అధికారంలో ఎవరైతే ఉన్నారో, పదవుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయోజనాన్ని కాపాడుతుండే ప్రభుత్వంలాగా ఈరోజు నడుస్తూ ఉంది. ఇది మనం ఇది కోపంతో అక్కస్తోటి మాట్లాడే మాటలు కాదు. కేంద్రంలో రాష్ట్రంలో వాళ్ళు చేస్తున్న విధానాలు అనుసరిస్తున్న పద్ధతులు చూస్తున్న స్పష్టంగా గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం దాంట్లో అవినీతి చాలా ఎక్కువ జరిగింది. అవినీతి సెలవుగా జరిగిందని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం అలాగే తెలుగుదేశం పార్టీ విమర్శ చేసింది. అవినీతి కూడా జరిగిందనేది వాస్తవం. దానికి భిన్నంగా మేము నీతివంతంగా పరిపాలన చేస్తామని చెప్పేసి నీతివంతులు మేమని చెప్పేసి చెప్పి అధికారంలోకి వచ్చారు. కొద్ది రోజుల పరిపాలనను చూస్తే అక్కడ నీతి అని కనపడలేదు. మనం అనుకుంటాం నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఈ ప్రభుత్వంలో కూడా ఆ నీతి అట్లనే ఉండే పరిస్థితి కనపడుతుంది. ఆ రోజు ఇసుక పెద్ద కుంభకోణాలు జరిగిపోయినాయి. ఈ ప్రభుత్వంలో కూడా ఇసుక ప్రధానమైన ఆదాయంగా ఈరోజు పాపం ఇసుకను అమ్ముకునే ఏ నియంత్రణ కూడా లేదు. అలాగే ప్రతి దానికి రేటు ప్రకారం జరుగుతున్నాయని కొన్ని కలెక్షన్ కేంద్రాలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి డబుల్ ఇంజన్ సర్కార్ అయితే బాగా అవినీతిని బాగా లాగుతారా, లేకపోతే ఇంకా అంతకుముందు దానికన్నా ఇసుక ఎక్కువ తింటారా, అంతకుముందు దానికన్నా అక్కడ ఎక్కువ తింటారా, అంతకుముందు కబ్జా చేసిన దానికన్నా భూములు ఎక్కువ కబ్జా చేస్తారా అన్నట్టు ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నారు. అందుకని డబుల్ ఇంజన్ సర్కార్ మారి అని చెప్పి చెప్పుకోవాలంటే నీతివంతంగా ప్రజలకు సానుకూలంగా ఆ రకంగా పరిపాలన చేస్తే దాన్ని నీతివంతమైన ప్రభుత్వం లేకపోతే డబుల్ ఇంజన్ సర్కార్ అయితే లేకపోతే. అలాగే ఈ ప్రభుత్వం వస్తే గతంలో అస్తవ్యస్తంగా మారిపోయిన పరిపాలనని గాడిపించి అభివృద్ధి బాటను పట్టిస్తామని చెప్పేసి అన్నారు.
ఆ రోజు పోలవరం నిర్మాణంలో చాలా అప్పట్లో అన్యాయం అవినీతి జరిగింది. మేము వస్తే పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తాం. పోలవరం ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు మళ్ళీ అవినీతిని పాల్పడ్డ కాంట్రాక్టర్కే మళ్ళీ అప్పు చెప్పారు. ఏ గోడైతే కూలిపోయిందన్నారో, దాదాపు 1000 కోట్ల రూపాయలు దండగైందన్నారు. మళ్ళీ ఆ గోడకు బదులు గోడ కట్టడానికి నిర్ణయం చేశారు. ఆ గోడ కట్టే పని ఆ కాంట్రాక్టర్కి అప్పు చెప్పారు. రెగ్యులర్ ఖర్చు పెట్టారు తప్ప అవినీతికి బాధ్యత పరిస్థితి. 1 సంవత్సరంలో పూర్తి చేస్తున్నారు, 2 అంటున్నారు, 3 అంటున్నారు, ఎప్పుడు తెలియదు. అలాగే అమరావతి రాజధాని జగన్ విశాఖపట్నానికి మార్చేసి తీవ్రమైన అన్యాయం చేశారని చెప్పేసి ప్రచారం చేశారు. మొదటిసారి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మీరు తొందరగా 1100 ఎకరాల సరికొత్త రాజధానికి అక్కడ మీరు శాసనసభ కట్టండి, హైకోర్టు కట్టండి, క్వార్టర్స్ కట్టండి, సెక్రటేరియట్ కట్టండి, రాజధాని పూర్తయిపోతే మీరు గృహప్రవేశం చేయండి అని చెప్పి చెప్పాం. మీరు హైదరాబాద్ నగరంలో మన రాజధాని, హైదరాబాద్ నగరంలో రాజధానికి కావాల్సిన హంగులు ఎన్ని ఎకరాల్లో ఉంది? అంతా 1000 ఎకరాల్లోనే ఉంది. ఇంకా అంతకన్నా తెచ్చి కావాలంటే 3000 ఎకరాలు పెట్టుకోవాలి, పూర్తి చేయమన్నా. నేను చెప్పిన కొత్త అయితే 5 ఏళ్ళలో పూర్తి అయిపోయింది. చంద్రబాబు అక్కడ సింగపూర్ చేసుకొచ్చి ఇక్కడ పెడతా ఉన్నారు. అది అక్కడ తగ్గి ఇక్కడ చేసుకొచ్చి మొబైల్ వ్యవహారం దాకా సింగపూర్ చేసుకొచ్చి పెడతా ఉన్నారు. సింగపూర్ లేదు. చంద్రబాబు కనుక 5 ఏళ్లలో అక్కడ రాజధాని పూర్తి చేసి గృహప్రవేశం చేసి అక్కడ ప్రతిపాదన చేయడం అంటే జగన్కి ఈ అవకాశం వచ్చిండేది కాదు. మేము విశాఖపట్నం తీసుకెళ్తాము. అందుకని రాజధాని అక్కడ రాకపోవడానికి, అక్కడ ఇప్పుడు దాకా మాకు రాజధాని లేకపోవడానికి జగన్ కారణం, అంతకన్నా ఎక్కువ చంద్రబాబు కారణం. జగన్కి అవకాశం ఇచ్చాడు, సరే అయిపోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఇప్పుడైనా అమరావతి ఎక్కడ ఉంది? అమరావతి ఉంటే మళ్ళీ సింగపూర్ అంటున్నాడు. మళ్ళీ సింగపూర్ ఉందంటే సింగపూర్ బాగుపడుతున్నాడు. అది పూర్తి కావడం. మళ్ళీ కొత్త బనకచర్ల కొత్త ఇరిగేషన్ స్కీమ్ పెట్టారు, మర్చిపోతుంది. అంటే తినడానికి పెద్ద స్కీములు కావాలి. పాత సర్కారు ఒక స్కీమ్ పెట్టుకుంటే ఇంకో కొత్త స్కీమ్ లేకపోతే అంటే బనకచర్ల స్కీమ్ పెట్టారు. ఈ 4 రోజుల పేపర్ చూస్తే బనకచర్ల ఎక్కిపోయింది. పోలవరం సోమశిల స్కీమ్ అంటున్నాడు. మళ్ళీ ఎందుకైనా మనకు పోలవరం సోమశిల అంటే అది 1,00,000 కోట్లు అవుతుంది, ఇది 50,000 కోట్లు సరిపోతుంది పెట్టుకుంది. ఈ రకంగా పేర్ల మీద పేర్లు, స్కీముల మీద స్కీములు పెట్టడమే తప్ప పని పూర్తి. కానీ స్కీముల పేర్లు చెప్పి మాత్రం రైతుల భూములు తీసుకుంటున్నారు. 1000 ఎకరాల రైతుల భూముల్ని ఆ ఫ్యాక్టరీ కోసం, ఈ డెవలప్మెంట్ కోసం, ఈ రోడ్డు కోసం, ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకుంటున్నారు. ప్రాజెక్టు రావడం లేదు, రోడ్డు రావడం లేదు, రైతుల భూములు మాత్రం కాజేస్తున్నారు. భూములు తీసుకున్నది ఏమన్నా మేము నష్టపరిహారం సక్రమం తీసుకున్నారా? 2019 చట్టం ప్రకారం ఇస్తున్నారు కదా. బెదిరించి అదిరించి దళితుల భూములు అయితే ఒకే లాక్కుంటున్నారు. ఎక్కడ ఎదురుదిరిగితే కొద్దిగా మొహాన కొద్దిగా పడేస్తున్నారు. రైతుల భూములకైతే ఎదురు తిరగకపోతే చాలా నాశనం, చాలా తక్కువ ధరకే స్వాధీనం చేసి చేసుకుంటున్నారు. ఇప్పుడు తమ భూముల్ని లాక్కుంటుంటే ఆ భూములు రక్షించుకోవడానికి తగిన ధర తెచ్చుకోవడానికి రైతులు సొంత భూముల కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చేసింది. అది ఈరోజు జరుగుతున్న పరిపాలన. అలాగే విద్యా వ్యవస్థను ధ్వంసం చేశారు. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాటి ప్రైవేట్ వాళ్ళు కూడా ఉన్నాడు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అయితే, గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉద్యోగంలో పేదవాళ్ళకి వైద్యం జరుగుతుంది. అదే కదా ప్రైవేట్ వాడికి ఇస్తే, కార్పొరేట్ వాడికి ఇస్తే అతను ఎంత వసూలు చేస్తాడు? మీకైతే రోజు చూసేవాళ్ళకి మీకు అలవాటు అయిపోయింది. ఏం జరుగుతుందో మీకు తెలియదు. సంవత్సరానికి సాగిస్తే కాబట్టి అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందని నాకు బాగా అర్థమవుతుంది. ఎన్నేళ్ళ నుంచి కడుతున్నారంటే ఇప్పుడు మోడీ గారు ఎన్నేళ్ళ నుంచి అధికారంలో ఉన్నాడంటే కేంద్రం
2014 నుంచి అధికారం ఉన్నాడు. ఇప్పుడు 11 ఏళ్ళు దాటిపోతుంది. మరి ఈ రైల్వే స్టేషన్ కేంద్ర ప్రభుత్వం 400 రైల్వే స్టేషన్ ఆధునికంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి నిర్ణయం చేసిన దాని వల్ల తిరుపతి కూడా ఉంది. తిరుపతి ఇంకెన్నేళ్ళు పడుతుందంటే చూస్తే ఇంకో సంవత్సరం 2 ఏళ్ళు అంటున్నారు, 2 సంవత్సరం 2 ఏళ్ళు వస్తుందని చెప్పేసి నమ్మకం కలగడం. మరి డబుల్ ఇంజన్ సర్కార్ అన్నాడు, ఇక్కడ ఇంజన్ అక్కడ ఇంజన్ ఒకటే అన్నాడు. మరి చంద్రబాబు ఏం చేస్తున్నాడు? మోడీ గారు చెప్పి తొందరగా పూర్తి చేసిందానికి ఎందుకు చేయరు? ఇది మామూలు రైల్వే స్టేషన్ కాదు. దేశం నుంచి అంతర్జాతీయంగా లక్షల మంది రోజు వచ్చిపోయే రైల్వే స్టేషన్. ఏ సాధారణమైన కాళేశ్వరంలో లేకపోతే నెల్లూరులో లేకపోతే అట్లాంటి రైల్వే స్టేషన్ కాదు. దీన్ని ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారు? పరిపాలన చేసే సామర్థ్యం ఉంటే, పరిపాలన సక్రమంగా చేసే ఒడుకుంటే దీన్ని సత్రం పూర్తి చేసి అరగ్గా చేయగలిగిన లేదు కదా, లేదా? మరి డబుల్ ఇంజన్ సర్కార్కి అర్థం ఏంటి? అందుకనే అటు కేంద్రం కానీ కాంట్రాక్టర్ల కోసం పనిచేస్తే తప్ప ప్రజల కోసం పనిచేసే పరిస్థితి కనపట్లేదు. అందుకని మనం చెప్తుంది ఈ కబుర్లు ప్రభుత్వాల తప్ప ఇవి కార్యాచరణ ప్రభుత్వాలు కాదు అని చెప్పేసి చెప్పాల్సింది. ఇప్పుడు ఉదాహరణకి ల్యాండ్ బ్యాంక్ పెట్టారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాలు దళితులకు ఇచ్చిన భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటారు. ఆ స్వాధీనం చేసుకునే దానికి వ్యతిరేకంగా రైతులందరూ ముఖ్యంగా దళితులు వీళ్ళందరూ పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ చుట్టుపక్కల కూడా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కూడా ఈ భూమి సమస్యలు ఎక్కువగా ఉంది. అధికార బలంతో కబ్జాలు చేసుకోవడం ఎక్కువగా ఉంది. పేద ప్రజలకు పట్టాలు ఇచ్చిన వాటిని కూడా స్వాధీనం చేసుకోవడం ఎక్కువ, వాటి పరిష్కారం చేయడం. దానికి ఏదైనా వామపక్ష పార్టీలు, సిపిఎం ఇటువంటి పోరాడిన చోట కొద్దిగా ఏమైనా న్యాయం జరుగుతుంది, లేకపోతే అన్యాయం అయిపోతున్నారు. ఇటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ ప్రభుత్వాలు చెప్పే మాటలు డబుల్ ఇంజన్ సర్కార్ కాబట్టి ఏదో చేస్తుందని చెప్పేసి ఏం లేదు. ఆ డబుల్ ఇంజన్ సర్కార్కి మళ్ళీ ఒక తాడేసి మనం లాగాల్సి లేదు. అదే పని చేసేది, ప్రయాణం చేసేది ప్రభుత్వాలు కాదు. అటువంటి పరిస్థితి. ఈ విషయాలు క్లుప్తంగా చెప్పిన తర్వాత కొన్ని ముఖ్యమైన విషయాలు నేను చెప్తాను. ఇప్పుడు ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఏం చేస్తుందంటే, అమెరికా ప్రభుత్వం అక్కడ అధ్యక్షుడు ట్రంప్ ఉన్నాడు. ఆయన ఎక్కడే ఈ మోడీకి చంద్రబాబు ఆయన ఎక్కడే అక్కడ కూడా ఆయన ఏం చేశాడంటే భారతదేశం మీద పన్నులు, మనం ఇక్కడ ప్రజల మీద పన్ను వేయడం కాదు, మన దేశం మీద వాడు అప్పుడు పన్ను వేస్తున్నాడు. ఎంతకముందు 3% ఉండే పన్ను అంటే 100కి 3 రూపాయలు వసూలు చేసే పన్ను ఇప్పుడు 50 రూపాయలు వసూలు చేయడానికి నిర్ణయించుకున్నాడు. అంటే మన దేశం నుంచి అక్కడికి ఏదన్నా ఈ చిత్తూరు జిల్లా నుంచి మామిడికాయ ఎగుమతి చేశారనుకోండి అమెరికాకు, ఇంతకీ ముందు 100కి 3 రూపాయలు పన్ను వసూలు చేస్తే ఇప్పుడు 100కి 50 రూపాయలు పన్ను వసూలు చేస్తాడు. అలాగే పశ్చిమ గోదావరి నుంచి రొయ్యలు ఎగుమతి చేశారనుకోండి, అంతకుముందు 3 రూపాయలు వసూలు చేసుకుని ఇప్పుడు 50 రూపాయలు వసూలు చేస్తారు. ఇట్లా పన్నులు మన దేశం నుంచి ఇక్కడ రైతులు కానీ ఇట్లా పరిశ్రమలో అయిన సరుకుల్ని మనం అమెరికా వాళ్ళకి అమ్ముకోవాలని చెప్పంటే ఇంతకుముందు సుంకం తక్కువగా ఉండేది, 3 రూపాయలు ఉండేది. అంటే అమెరికాకి వెళ్ళేసరికి 100 రూపాయల సరుకు 103 రూపాయలు. ఇప్పుడు అదే సరుకు అమెరికాకి 150 రూపాయలు అవుతుంది. ధర ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కడ అమ్ముడుపోవడం, మన ఎగుమతి తగ్గిపోతుంది, మన రైతులకు నష్టం పడుతుంది, మన ప్రజలకు నష్టం పడుతుంది. అటువంటి పద్ధతిలో నేను 2 చెప్పాను. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మన దేశం నుంచి తోళ్ళు, చెప్పులు ఎగుమతి చేస్తాయి, వాటి మీద వేశారు. మన దేశం నుంచి ఈ బంగాళ గొలుసులు లేకపోతే ఎత్తడి గొలుసులు అట్లాంటి ఆభరణాలు ఉంటే వీటిని ఎగుమతి చేస్తారు, వాటి మీద పన్ను వేశారు. మన దేశం నుంచి మిరియాలు, లవంగాలు, యాలకులు, జీడిపప్పు ఇవి ఎగుమతి చేస్తారు, వాటి మీద వేశారు. మన దేశం నుంచి బట్టలు, దుస్తులు ఎగుమతి చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ శ్రీసిటీలో దుస్తులు కొడతారు, పిల్లలు బట్టలు అవి కొడతారు, వాటిని ఎగుమతి చేస్తారు. బెంగళూరు హిందూపురం ఏరియా బాగా ఎక్కువ.
ఇప్పుడు వాటి మీద పనులు వేసేస్తారు. ఇంకా ఇక్కడ లేదు, జైపూర్ అటువంటి చోట తివాచీలు మన ఇళ్లలో వేసుకునే తివాచీలు కొంబట్టి ఉంటే అయ్యో చేస్తారు, వాటి మీద వేసేస్తారు. అలాగే మందులు కదా వేస్తారు, ఫార్ములేషన్స్. ఇప్పుడు మీరందరూ కడుపులో మంట ఉందని మందు వేస్తారు, బీపీకి మందు వేస్తారు, ఇలాంటి మందు వేస్తారు. ఫార్ములేషన్ ఈ మందులు ఎక్కువ చేస్తే ఈ మందు మీద వేసేస్తారు. ఈ రకంగా మన దేశాలు, అలాగే మన పిల్లలందరూ ఈరోజు హైదరాబాద్ బెంగళూరులోనూ ఉద్యోగాలు చేస్తున్నాం. ఏం ఉద్యోగాలు అవి? మనం ఐటీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నాం. ఆ సాఫ్ట్వేర్ అభివృద్ధి మీద కూడా వేసేస్తారు. ఈ రకంగా వేయడం వల్ల మన దేశం నుంచి ఈ ఎగుమతుల మీద ధరలు పెరిగిపోయి వాడు కొనక ఇక్కడంతా నష్టాలతోటి చాలా మంది ఉద్యోగాలు పోతాయి. ఇదొక భాగం. ఇది మనకి అంత ఎక్కువ తెలియదు. కానీ ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నాడంటే, మా దేశం నుంచి మీ దేశంలో దిగుమతి చేసుకోవాలి, మీరు 45 రూపాయలు వేస్తున్నారు, అమెరికా నుంచి 100 రూపాయలు మనం కొన్నామంటే 100కి 40 రూపాయలు వేస్తున్నాడు ఇక్కడ పన్ను మన దేశంలో. మన ప్రభుత్వం పన్నేస్తుంది. ఎందుకు పన్నేస్తుంది? అమెరికా నుంచి ఏదైనా దిగుమతి అయితే ఆ దిగుమతి అయిన సరుకు మూలంగా అదే సరుకు ఉత్పత్తి చేసే ఇక్కడ రైతు దెబ్బతింటాడు. 100 రూపాయలు దానికి 40 రూపాయలు వేసారనుకుంటుంది, ఎక్కువ ఖరీదు అవుతుంది, మన రైతు ఉత్పత్తి చేసి డబ్బులు అవుతుంది. అందుకని మన రైతులకి మన ప్రజలకు నష్టం లేకుండా అమెరికా నుంచి దేశంలోకి వస్తే దాని మీద 40 రూపాయలు, 140 రూపాయలు మన ప్రభుత్వం పన్నేస్తుంది. ట్రంప్ ఏమంటుందంటే ఆ పన్ను తీసేయండి. మోడీ గారి పన్ను తీసేయడానికి సిద్ధమవుతున్నాడు. దీని మూలంగా మన దేశంలో లక్షల మంది నష్టపోతారు. మొట్టమొదటి చిత్తూరు జిల్లా నష్టపోతారు, తిరుపతి చిత్తూరు జిల్లా. ఏమిటి? పాల మీద 40 రూపాయలు వేస్తున్నారు. పాల మీద 40 రూపాయలు తీసేయాలి, విసొంపం తీసేయాలి. ఇక్కడ మనకి ప్రసిద్ధిగాంచిన హెరిటేజ్ ఎక్కడే ఉంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నడిచేది. ఇంకా మదర్ డైరీ ఉంది, అమూల్ ఉంది, జెర్సీ ఉంది, దొడ్లవారి, రకరకాల పేర్లు ఉన్నాయి. ఇవన్నీ వీటికి పోసే రైతులు ఏమవుతాయో తెలియదు, అయినా పెద్ద నష్టపోవు. వాళ్ళు చెప్పారు కూడా, మాకేం నష్టం లేదండి, మేము ఈ రైతుల దగ్గర నుంచి కొనడం మానేసి వాళ్ళ దగ్గర కొనేసి అమ్ముతాం, మాకేం నష్టం చెప్పారు. అమెరికా నుంచి, న్యూజిలాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, స్వీడన్ నుంచి వీటి నుంచే పాలు కొంటాం, ఇక్కడ అమ్ముతాం, మాకేం నష్టం. కానీ రైతులు మాత్రం పూర్తిగా నష్టపోతారు. మనకి ఇప్పటికే పాలకు పర్లేదంటున్నాం. ఇప్పుడు అక్కడ నుంచి పాలు, వెన్న ఇటువంటి ఉత్పత్తులన్నీ ఇక్కడ దిగుమతి అయితే సుంకం మనం తగ్గించేస్తే అవన్నీ ప్రవాహంలాగా దిగుమతి అయిపోతాయి. మన రైతులు పాడి పరిశ్రమ అంతా దెబ్బతినిపోద్ది. లక్షల మంది, మన ఒక్క రాష్ట్రంలోనే 50 లక్షల మంది పాడి రైతులు ఉన్నారో లెక్క, ఆ లక్షల మంది పాడి రైతులు దెబ్బతినిపోతారు. అలాగే మరి ఈ జిల్లాలో తక్కువ అనుకుంటాను మొక్కజొన్నలు బాగా పడతాయి. ఈ దిగుమతి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడు. ఆ దిగుమతి చేసుకుంటే మన మొక్కజొన్న రైతులు తప్ప ఎవరికి ధర ఉందో మొక్కజొన్న రైతులందరూ దెబ్బతినిపోతారు. అలాగే మనందరం కాస్త చికెన్ తినేవాడు ఉంటాం, నాన్ వెజిటేరియన్ వాడు అయితే. ఇప్పటి వరకు అమెరికాలో కోడి కాళ్ళు ఉంటాయి. అమెరికాలో కోడి కాళ్ళు తింటుంటారు కదా, వాడు కోడి రెక్కలే ఎక్కువ తింటారు. ఆ కోడి కాళ్ళు దిగుమతి చేసుకొని ఇవ్వాలి, దాన్ని సుంకం తగ్గించాలంటున్నారు. మొత్తం అమెరికాలో ఉండే కోడి కాళ్ళని ఇక్కడ దిగుమతి అయితే మన పోల్ట్రీ పరిశ్రమ అంతా, మన కోళ్ళ పరిశ్రమ అంతా దెబ్బతింటుంది. చిత్తూరు జిల్లాలో కొంత కోళ్ళ పరిశ్రమ ఉన్నట్టుంది, కొన్ని ఫార్మ్స్ ఇప్పుడు కూడా ఉన్నాయా. మొత్తం కొన్ని ప్రాంతాలు అయితే, తమిళనాడు అయితే జిల్లా మొత్తం ఊడ్చిపెట్టుకుపోతాయి. కోళ్ళ పరిశ్రమలన్నీ మొత్తం దెబ్బతిరిగిపోతాయి ఇక్కడి నుంచి దిగుమతి చేసుకుని దానికి అవకాశం ఇస్తే. అంతేకాదు సోయాబీన్ అంటాం మనం, ఏమంటాం, ఆ సోయాబీన్ మీల్ మేకర్ అంటాం. ఈ దాంట్లో ఉండే సోయా గింజలు అమెరికా నుంచి ఇక్కడ దిగుమతి అయితే మన దేశంలో సోయా గింజలు పండించే రైతులందరూ దివాళా తీసుకొస్తారు. ఇక్కడ మనకి ఎక్కువ సోయా పండించు, కానీ తెలంగాణలో బాగా సోయా పండిస్తారు. మొత్తం వాళ్ళతో కొలాప్స్ అయిపోతుంది ఆ సోయా
దిగుమతి చేసుకునేవాడు. ఇప్పుడు మందులు 100 రూపాయలు వేసాడు మందుల మీద, ఫార్ములేషన్స్ కదా. ఇంకా జనరిక్ మందుల మీద ఇలా అది రేపో ఎప్పుడో జనరిక్ మందుల మీద కూడా వేస్తాడు. అప్పుడు మన దేశం ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఇప్పుడు మన కోస్తా నుంచి శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా మందుల పరిశ్రమలు చాలా ఉన్నాయి. ఇవన్నీ మూత పడిపోతాయి. ఈ మూత పడిపోతే యజమానులకు పెద్ద నష్టం ఉండదు. దాంట్లో లక్షల మంది కార్మికులు ఉంటారు. ఈ యజమానులు ఏమిటంటే ఆ మందులు దిగుమతి చేసుకుని వాటిని ఇక్కడ డబ్బులు చేసుకుంటారు. కానీ మన లక్షల మంది మన పిల్లలకి వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. ఇటువంటి పద్ధతిలో ఈరోజు ట్రంప్ అమెరికా వ్యవహరిస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన WTO సర్కార్ ఏం చేస్తుందని అర్థం చేసుకోవడం. మరి మోడీ గారు ట్రంప్ గారి ఈ రకంగా మన మీద దౌర్జన్యం చేయడానికి, సుంకాలు దౌర్జన్యం చేయడానికి అనుకుంటే మోడీ గారు ఏం చేస్తున్నారు? మోడీ గారు ట్రంప్ గారి శుభాకాంక్షలు తెలియజేయడంలో ఉన్నాడు. అందరూ ఇది అన్యాయం, అక్రమం, మేము ఒప్పుకోం, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నువ్వు చెప్పే మాట నేను వినం అని చెప్పేసి చైనా వాడు చెప్పాడు, బ్రెజిల్ వాడు చెప్పాడు, చాలా చిన్న దేశాలు కూడా చెప్పి మన ట్రంప్ గారు మాత్రం మొన్న ఆయన శుభాకాంక్షలు తెలియజేసి చెప్పలా. మన చాలా గొప్ప దేశం, 140 కోట్ల జనాభా దేశం, మన ఖ్యాతి 56 అంగుళాలు, మేము విశ్వ గురువులు అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప ట్రంప్కి ఎదురు తెలిసి మాట చెప్పే ధైర్యం కూడా ఎదురు మోడీ గారికి లేదు. ఏమి WTO సర్కారు, ఏమి సర్కారు, ఏ ఇంజిన్ తుప్పటి ఇంజిన్గా ఉంటుంది, నడిచే ఇంట్లాగా ఉంటుంది. మన దేశం యొక్క దేశభక్తి గురించి మాట్లాడతాడు. మన దేశం యొక్క ప్రయోజనాలను అతను దౌర్జన్యంగా నష్టపెట్టడానికి ప్రయత్నం చేస్తే అతను ఎదురుగా మాట్లాడే ధైర్యం కూడా లేదు. అందులో పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ చేసి ఉంటాడు. మన విమానాలు అక్కడ పోయి నాశనం చేసేయాలంటాడు. ఎన్ని చేసి ఉండొచ్చు. ఇక్కడ విమానం కూడా అక్కడ మాట చాలు. ట్రంప్ని ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు, నేను ఒప్పుకోనని చెప్పేసి ఒక మాట చెప్పడానికి కూడా ధైర్యం లేదు. ఏం భారతదేశం యొక్క ప్రయోజనాలను రక్షించే మనిషి ఏం ధైర్యం సార్ లెక్క అక్కడ సరే అక్కడ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? నేను చెప్పిన ఈ రాష్ట్రానికి నష్టం మీద పాల మీద వస్తే ఈ రాష్ట్రానికి నష్టం మీద కోళ్ళ పరిశ్రమ నష్టం ఇక్కడే కదా, మందుల పరిశ్రమకు నష్టం వస్తే ఇక్కడే కదా, మొక్కజొన్న పంట వస్తే మొత్తం కృష్ణా, గుంటూరు, ఇక్కడ కూడా మొక్కజొన్న ఉంటుంది కొద్దిగా మొక్కజొన్న పంట. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం ఈ జిల్లాలన్నీ మొక్కజొన్న లేకపోతే రైతులందరూ ముఖ్యంగా కౌలుకి ఎందుకు తీసుకున్నారంటే ఒక పంట వరేసి రెండో పంట మొక్కజొన్న వేస్తే ఆ కౌలు రైతు కొంత బతి కడుతున్నాడు. అందుకని మొత్తం ఆ కౌలు రైతులందరూ కొలాప్స్ అయిపోతారు. ఇప్పుడు వరకు చంద్రబాబు ట్రంప్ ఇలా చేస్తున్నాడు, మీరు ఒప్పుకోవద్దని చెప్పేసి మోడీ గారికి ఒక మాట చెప్పాలి. మా రాష్ట్రానికి ఇంత నష్టం జరుగుతుంది కాబట్టి మేము ఒప్పుకోం, మీరు కూడా ఒప్పుకోవద్దని చెప్పేసి WTO సర్కారు మళ్ళీ చెప్పలేదు. ఎందుకు? ట్రంప్ అంటే అంత భయం లేదు. ప్రజలు నష్టపోయినా పర్లేదు, మాకు లాభం జరుగుతుందని చెప్పేసి ధైర్యం ఏమిటి చెప్పేసి. అందుకనే ఈరోజు ఈ WTO సర్కార్ అని చెప్పేసి ప్రజల సర్కార్ కాదు. ఈ WTO సర్కార్ అంటే ఈ సంపదని లూటీ చేసుకోవడానికి, వినియోగించుకోవడానికి తప్ప ఇది ప్రజలకు సేవ చేయడం కోసం కాదని చెప్పేసి ఇది ఒక్క ఉదాహరణతో మనకి అర్థమవుతుంది. ఇక రెండవ విషయం చెప్తాను. ఈ 2-3 రోజుల నుంచి కొన్ని ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ప్రసంగం చేశారు. అంతకుముందు RSS అధినేత మోహన్ భాగవత్ గారు ఒక ప్రసంగం చేశారు. అది చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం ఎప్పుడు చేస్తున్నారు. అదేంటి, మనంతా దేశభక్తంగా ఉండాలి అని చెప్తున్నారు. మన దేశానికి రక్షణ చేయాలి. మోహన్ భాగవత్ అయితే మన దేశాన్ని రక్షించుకోవడం, మన దేశ భద్రత ముఖ్యం, దేశ స్వావలంబన ముఖ్యం, అంటే మన కాళ్ళ మీద మనం నిలబడటం ముఖ్యం, హిందువుల యొక్క ఐక్యత ముఖ్యం అని 3 మాటలు అన్నాడు. ఇవాళ మోడీ గారు ఏమన్నారంటే ఉపన్యాసం చేస్తూ, ఈ దేశంలో అర్థాంతరం ఉండకూడదు, ఈ దేశంలో వివక్షాలు ఉండకూడదు, మనం అందరం ఒకటిగా ఉండాలి, భిన్నత్వంలో ఏకత్వం, మనందరం రకరకాల వాడమైనా మనందరం కలిసి ఒకటిగా ఉండాలని చెప్పేసి ఆయన ఉపన్యాసం చేశారు. ఈరోజు 140 కోట్ల మంది మనం భారతదేశంలో ఉన్నాం.
ఈ 140 కోట్ల మంది ఎన్ని భాషలు మాట్లాడుతున్నాం? దాదాపు 22 భాషలు అధికారికంగా రాజ్యాంగంలో రాసిన భాషలే ఉన్నాయి. తెలుగు మాట్లాడతాం, మీకైతే పక్కన తమిళం కూడా బాగా మీకు వచ్చి ఉంటుంది. కన్నడ, మలయాళం, హిందీ, గుజరాతీ, రాజస్థానీ, అస్సామీ, బెంగాలీ, ఒడిగా ఇన్ని భాషలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఒరిస్సా కార్మికులు కూడా అంటే మొదట చెప్పింది దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పి. దేశభక్తి అంటే దేశ కండ కలిగిన మనుషులు, ఆరోగ్యం కలిగిన మనుషులు ఉంటే ఆ దేశం బాగుంటుంది, ముందుకు పరిగెత్తుతుంది. హిందువులు ఐక్యంగా ఉండాలి, హిందువులకి కండ బాగా ఉండాలి, హిందువులకి తెలుగు బాగుండాలి, దేశ ప్రజలందరికీ కండ బాగుండాలి, తిండి బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలని చెప్పి పెట్టారు. ఇప్పుడు వీళ్ళతో చెప్తున్న మాట కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే మాటలు. ఇంతకుముందు అయితే చంద్రబాబు నాయుడు అసలు ఇటువంటి మాటలు అసలు టెక్నాలజీ, కంప్యూటర్లు ఆడి గురించి మాట్లాడారు. ఇప్పుడు అంతా దేవాలయాలు, లోపరాలు, మతాల గురించి మాట్లాడమని చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళు కలిసిపోయారు. అందుకే భారతదేశం ఇంత పెద్ద జనాభా కలిగిన దేశం ఐక్యంగా ఉండాలంటే ఏ మతంతో నిమిత్తం లేకుండా మనందరం ఒకటే అనే లౌకిక భావంతో దేశం పోతే రాజ్యాంగం ఉంది. అందుకని మన దేశంలో రాష్ట్ర రాజ్యాంగం నెహ్రూ గారు, గాంధీ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇటువంటి ప్రతి వాళ్ళందరూ కలిసి రాసిన రాజ్యాంగంలో ఈ దేశం లౌకిక రాజ్యం చెప్పారు. అంటే మతాలు ఏమన్నా ఈ రాజ్యంలో అందరూ సమానమే. చిన్న మతం అంటే పెద్ద మతం అనే సమస్య అందరూ సమానమే.